ఇక లిక్కర్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ మొదలు సేల్స్ వరకు అంతా పగడ్బందీ వ్యవస్థ ఉంటుంది. కానీ ఆ కేటుగాళ్లు అధికారుల కళ్ళు కప్పి నకిలీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారు. ఆ ముఠాకు ఆలస్యంగానైనా చెక్ పెట్టారు ఎక్సైజ్ అధికారులు. దీనికి సంబంధించి మనకు కోనసీమ జిల్లా నుంచి బ్రేకింగ్ అంతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నకిలీ మద్యం తయారీ గుట్టురట్టు చేశారు ఎక్సైజ్ అధికారులు. అల్లవరం మండలం కొమరగిరి పట్టణంలో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై అర్ధరాత్రి దాడులు చేశారు. 1065 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్, నకిలీ మద్యం తయారు చేసే యంత్రము, 6000 ఖాళీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. బ్రాండెడ్ స్టిక్కర్లతోటి నకిలీ మద్యం తయారు చేసి అమ్ముతోన్న 8 మందిని అరెస్ట్ చేశారు. జిల్లాలో అన్ని మద్యం బెల్ట్ షాపులకు అమ్ముతోంది ఈ గ్యాంగ్. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ దందా, ఎట్లా వెలుగులోకి వచ్చింది, ఇప్పుడు దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతోంది గవర్నమెంట్? అంటే కొన్నేళ్ల నుంచి కూడా కోనసీమకు సంబంధించినటువంటి ఏదైతే కొమరగిరిపట్నం సంబంధించిన గ్రామంలో ఈ నకిలీ మద్యం బాటిల్ వ్యవహారం అంతా జరుగుతున్న భోగాతాన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బయటపెట్టింది. ఏదైతే ఈ నకిలీ లిక్కర్ వల్ల స్థానికంగా ఉన్నటువంటి ఎక్కువ మత్స్యకారులకి మొన్న ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారో దాని వెనకాల కూడా ఈ మద్యం నకిలీ మద్యం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు దొరికినటువంటి మద్యం మొత్తం కూడా తెలంగాణ నుంచి ఏసీ బ్లాక్ సంబంధించినటువంటి లేబుల్తో మొత్తం క్వార్టర్ బాటిల్స్ అన్ని కూడా దాదాపుగా 1000 బాటిల్స్, అలాగే 1000 క్యాప్స్, 1000 స్టిక్కర్స్తో పాటు తెలంగాణ నుంచి కొరియర్ రూపంలో పాలకులు పంపించి పాలకుల గోడంలో కూడా ఏదైతే స్పిరిట్ దాదాపుగా 1000 లీటర్ల స్పిరిట్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళంతా కూడా ప్రస్తుతానికి 8 మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు. వీరు వెనక ఇంకా ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు, నిర్వాహకులు ఎవరైనా కోణంలో కూడా ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు కూపీలు అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం స్వాధీనం చేసుకున్నదంతా కూడా సీజ్ చేశారు. ఈ నకిలీ మద్యంతో చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నట్టుగా కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం కోనసీమ జిల్లాలో ఎక్కడెక్కడ మూలాలు ఉన్నాయి అనే కోణంలో కూడా ఇంకా ఎక్సైజ్ అధికారులు ఫోకస్ పెట్టి వాళ్ళని పట్టుకునే పనిలో ఉన్నారు. రైట్ సత్య.